వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. లవ్ జిహాద్ లేనే లేదు, జిహాద్ అనే పేరుతోటి ఎందుకు పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు, కావాలనే మీరు ప్రజలను రెచ్చగొడుతున్నారు అనే మూర్ఖులు ఈ వీడియో చూసిన తర్వాత ఏం సమాధానం చెప్తారో నేను చూస్తా. ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాలో పెద్ద లవ్ జిహాద్ రాకెట్ బయటపడింది. అజ్ఫరుల్ హక్, వీడిని ప్రిన్స్ అంటారు, చేతికి కాషాయ రక్షతాడు ధరించి హిందూ పేరు పెట్టుకున్నాడు. అతను ఒక హిందువుగా చూపించుకున్నాడు, అందరికీ హిందూగానే పరిచయం చేసుకున్నాడు. యువతులను ప్రేమ, పెళ్లి, ఉద్యోగాల వాగ్దానాలతో మోసం చేసి అశ్లీల వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిండు. వీడికి నిజంగా ప్రేమే ఉంటే, జిహాదం చేయాలని లేకపోతే వాడు అసలు పేరు చెప్పుకోవచ్చుగా. చేతికి కాషాయ తాడు, హిందూ పేరు, హిందూగా పరిచయాలు, హిందూగా ప్రూఫ్లు ఎందుకు? దీన్ని ఏమంటారు? తమ మతం కాని వాళ్ళందరూ కాపీర్లు, ఆ కాపీర్లను అవసరమైతే మన మతంలోకి తీసుకురావాలి, లేకపోతే ఉమ్మేయాలి, చంపేయాలి. ఇది నేను కేరళ స్టోరీ సినిమాలో చూసిన. అది చాలా మంది విశ్లేషకులు కూడా చెప్తున్న మాట. ఈ దేశాన్ని ఆక్రమించాలంటే భూమిని ఆక్రమించాలి, ఆ తర్వాత ఆడదాన్ని ఆక్రమించాలి. ఎందుకంటే ఆడది లేకపోతే హిందూ సనాతన హైందవ ధర్మంలో వంశోద్ధారకులు ఉండరు. కాబట్టి ఒక పక్కన ల్యాండ్ని ఆక్రమించుకుంటూ వస్తున్నారు, మరో పక్క నుంచి ఆడపిల్లను సిగ్గు ఎగ్గు లేకుండా ఏ మతం అయితే కాపీర్ల మతం అనుకుంటారో ఆ కాపీర్ మతం పేరే పెట్టుకొని ఆడపిల్లలతోటి దాష్టికాలు చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, తెలుసా? 300 నుంచి 350 మందికి పైగా హిందూ యువతులను లక్ష్యంగా చేసుకొని వాళ్లను లైంగిక దోపిడికి గురి చేసి, వ్యభిచారానికి బలవంతంగా చేసి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ట్రాఫికింగ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నేపాల్ వంటి కంట్రీస్ కి వీళ్లను వ్యభిచారం చేయడానికి ట్రాఫికింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక బాధితురాలు నర్సు ప్రిన్స్ తో పరిచయం అయింది 2022లో. అతను హిందూగా పరిచయం చేసుకుని మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. తర్వాత ప్రేమ ఉచ్చులు వేసిండు. ఆ తర్వాత ఆమెతో కలిసి ఉన్న అప్పుడు అశ్లీల వీడియోలు తీసిండు. అది చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టిండు. అది చూడగానే ఆ పిల్లకు భయం వేసి పెళ్లి గురించి అడిగింది. పెళ్లి గురించి అడిగితే పెళ్లి గిల్లి జాంతానాయ్, నువ్వైతే ముందురా ఒకసారి, లేకపోతే ఈ వీడియో బయట పెడతా అని చెప్పి ఆ పిల్లని పిలిపించి గ్యాంగ్ రేప్ చేయించిండు. ఆ అమ్మాయి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదులో అజ్ఫరుల్ మరియు అతని సోదరుడు కలిసి 300 మందికి పైగా యువతులను ఇలాంటి మోసాలతో బాధితులను చేశారని పేర్కొంది. పోలీసులు ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడు సహా 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అజ్ఫరుల్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సత్యేంద్ర భూషణ్ తివారీ దర్యాప్తు పూర్తి చేసి మరిన్ని వివరాలు చెప్తామని చెప్పారు. రాజస్థాన్ అజ్మీర్ కేసు తో పోలుస్తున్నారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ కూడా ఆర్గనైజ్డ్ జిహాద్ రాకెట్ నడుస్తోంది. నిందితుడు ఏఐఎంఐఎం నాయకుడిగా కూడా పేర్కొనబడుతున్నాయి కొన్ని నివేదికలు. ఏబీపీ న్యూస్ సహా ఇతర మీడియా ఛానల్స్ అంటే ఆజ్ తక్, ఇండియా టుడే లలో కూడా ఈ వార్త వచ్చింది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. వాటి ప్రూఫ్స్ ని కూడా వేస్తున్నాం. మరి ఇప్పుడు చెప్పండి, జిహాద్ ఉందా లేదా? జిహాద్ అర్థం ఏంటి? ఇది లవ్ జిహాద్ అందామా వద్దా? మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు అందించే ₹1 సహాయం కూడా, ఎందుకంటే మన ఛానల్ కి 3,45,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 40,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరందరూ ₹1 సాయం చేసినా ప్రతి నెల ఈ ఛానల్ ఇలా సపోర్ట్ చేయండి అని అడగాల్సిన అవసరం రాదు. సో ప్లీజ్ మీకు తోచిన సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ ని నిలబెట్టడానికి నిరంతరం పోరాటం చేస్తున్న ఈ అమ్మాయి కళకు సహకారాన్ని అందించండి. సపోర్ట్ చేయాలి ఆర్థికంగా అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.